హాయ్ డాక్టర్. హాయ్, చెప్పండి ఏంటి ప్రాబ్లం? బాగా తలకాయ నొప్పి ఉందండి. మీరు మందులు రాసిస్తే తీసుకెళ్ళిపోతా. మందులా? మందులే మీరు రాసిచ్చండి, వేసేసుకుంటా. ఎండనక వాననక రేయనక పగలనక చెమటోర్చి ఏసీలో కారు నడుపుతుంటే, నీ కడుపు మార్చుకొని ఇంట్లో కరెంట్ బిల్లు కడుతుంటే నువ్వు నాకు కరెంట్ ఇస్తా అంటావా? సార్ ఈ ఐడియా ఏదో బాగుంది సార్, నేను ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా సార్. సార్ అలా చేయించుకోకూడదు సార్, నేను ఊరికే అన్నాను, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? బాగా నడుపు నొప్పిగా ఉంది డూట్. డ్యూడా? నువ్వేనా నా ఫ్రెండ్వా? హే, ఇది నా ఊత పదం డూట్. సరే, ఎన్ని రోజుల నుంచి ఉంది నడుము నొప్పి? ఎన్నో కొన్ని రోజుల నుంచి. కానీ మీ క్లినిక్లో మసాజ్ అవి చేస్తారా? మసాజా? మీ థెరపీలో మసాజ్ అవి చేస్తారు కదా, థాయ్ మసాజ్ అయినా పర్వాలేదు. ఫిజియోలు అంటే మసాజులు మాత్రమే కాదు. ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తాం. నీ ట్రీట్మెంట్లో అవన్నీ నాకు అనవసరం సార్. మీకు వీలైతే నాకు థాయ్ మసాజ్ చేపియండి. ఇక్కడి నుంచి వస్తారు రైలు. మనలో మనమాట మీ క్లినిక్లో లేడీ పిజియోస్ ఉన్నారా? షబ్బా. ఏయ్, పోరా బయటికి. డ్యూట్ ఏం డ్యూట్? ఏయ్, పోరా బయటికి. ఎవరు డ్యూడు, ఎవరికి డ్యూడు? మసాజ్ కావాలంట, మసాజ్. నీ గురించి బ్యాడ్ రివ్యూస్ రాస్తా. హే, రాసుకోపోరా. గెట్ అవుట్ ఆఫ్ మై క్లినిక్. చెప్తా, నేనేంటో చూపిస్తా నీకు. చూపిద్దులే, పోరా. హాయ్ డాక్టర్. హాయ్, చెప్పండి ఏంటి ప్రాబ్లం? బాగా తలకాయ నొప్పి ఉందండి. మీరు మందులు రాసిస్తే తీసుకెళ్ళిపోతా. మందులా? మందులే మీరు రాసిచ్చండి, వేసేసుకుంటా. నేను మందులు రాయకూడదు సార్. మందులు రాయకూడతా? నువ్వు డాక్టరే కదా? నేను డాక్టర్నే. అయితే రాయ్. నేను డాక్టర్నే, మీరు అనుకుంటున్న డాక్టర్ని కాదు. నేను డాక్టర్ కదా? అయితే ఎవరు నువ్వు? దొంగవా? రంగుందావా? శంకర్దావా? ఎవరు నువ్వు? ఈ సెటప్ అంతా ఫేకా? కొంపదీసి ఆడెవడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఏటీఎస్ ట్రీట్మెంట్ చేశాడు. వాడు నువ్వేంట్రా? అబ్బా సార్, అది కాదు సార్, నేను ఫిజియో సార్. ఏంటి ఫిజిక్సా? బీకాంలో ఫిజిక్స్ చేసి డాక్టర్ అయిపోయావా? నేను చెప్పేది కొంచెం వినండి సార్. విన్ను, అసలు విన్ను. మందులు నువ్వే డాక్టర్ రా. అయినా నీకు ఈ సెటప్ ఎందుకు? ఆ కింద బోర్డు ఎందుకు? ఈ సెస్కోప్ ఎందుకు? ఆ ఫోన్ ఎందుకు? నువ్వు దొంగలాగే ఉన్నావురా. సార్, నేను మందులు రాయకూడదు సార్, రాస్తే మమ్మల్ని బొక్కలు వేస్తారు. మోసం చేద్దామని చూస్తావా? ఆ డాక్టర్ బోర్డు తీసేరా, నీకు లైఫ్ లేకుండా చేస్తా. నీ మీద కేసు వేస్తా. ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చేలా ఉంది. ఇది ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? చెయ్యి బాగా నొప్పి ఉంది డాక్టర్. అవునా? ఎక్కడ? ఇక్కడ నుంచి ఇదంతా నొప్పిగా ఉంది డాక్టర్. ఓ, చెయ్యి ఇవ్వండి. అబ్బా నొప్పిగా ఉందా? అబ్బా, ఇక్కడ ఇదేదో బాగుంది, పిల్లలకి ఆడుకొని ఇస్తారు డాక్టర్. ఇది ఆడుకునేది కాదు, పట్టు. అబ్బా, నొప్పి ఉందా? నొప్పి ఉందని నీ దగ్గరకు వచ్చాను డాక్టర్, మళ్ళీ దాని మీద కొడతారేంటి? ఎన్ని రోజుల నుంచి ఉంది? ఒక 3 months నుంచి ఉంది డాక్టర్. 3 నెలల నుంచి బాధపడుతున్నావా? అసలు మీరేం చేస్తుంటారు? క్యాబ్ డ్రైవర్ డాక్టర్. ఓ, అది దానివల్ల మీకు చేయి నొప్పి స్టార్ట్ అయింది. మీరు కొన్ని రోజులు క్యాబ్ తోలడం ఆపేసి రెస్ట్ తీసుకోండి అండ్ ఓకే. ఎక్స్రే తీసుకోండి, చెక్ చేద్దాం. ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, అది చూపించుకున్నారంటే అయిపోతుంది. ట్రీట్మెంటా? ఏం ట్రీట్మెంట్? ఐఎఫ్టీ అని. ఐఎఫ్ఏ అంటే? చిన్న చేతికి షాక్ ఇస్తాం. ఏంటి, కరెంటా? నేనేం పిచ్చాను అనుకున్నావా? జస్ట్ చెయ్యి నొప్పి అంతే. అది షాక్ అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండదండి, చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే. చీమ కుట్టినట్టు ఉంటుందా? కరెంట్ అన్నావు, చీమ కుట్టినట్టు ఉంటుంది అంటున్నావు. నాకేమైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి పెద్ద పెద్ద సర్జరీలు చేస్తారా? ఎందుకు సార్ మా జీవితాలు ఆడుకుంటారు? అది చిన్న ప్రాసెస్ సార్, ఏం కాదు. ఎండనక వాననక రేయనక పగలనక చెమటోర్చి ఏసీలో కారు నడుపుతుంటే, నీ కడుపు మార్చుకొని ఇంట్లో కరెంట్ బిల్లు కడుతుంటే నువ్వు నాకు కరెంట్ ఇస్తా అంటావా? బయట సైకోథెరపీ అని బోర్డు పెట్టినప్పుడు అర్థం చేసుకోండి. సైకోథెరపీ? సైకోథెరపీ కాదు సార్, ఫిజియోథెరపీ. ఏదైతే నాకేంటి. తెలుగు భాషలో నాకు నచ్చంది ఒకే ఒక పదం, చిన్న నొప్పికి కూడా కరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఎవర్రా వీళ్ళంతా? నెక్స్ట్. హలో సార్. హాయ్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? నెక్ పెయిన్గా ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి? 10 రోజుల నుంచి ఉంది సార్. అక్కడ మాత్రమేనా, వేరే చోట ఏమైనా పెయిన్ ఉందా? అంటే ఇక్కడి నుంచి కొంచెం చేతి దగ్గర కూడా స్ప్రెడ్ అవుతున్నట్టుంది సార్. సరే సరే సరే, ఒక ఎక్స్రే రాస్తాను. ఓ, ఎందుకు డాక్టర్? అంటే స్పాండిలైటిస్ ఏమోనని డౌట్గా ఉంది. ఎక్స్పెక్టెడ్ డాక్టర్. ఎక్స్పెక్ట్ చేసావా? స్పాండిలైసిస్ గురించి గూగుల్లో సెర్చ్ చేశా సార్. యాజ్ సిటీస్ ఈ సిమ్టమ్సే ఉన్నాయి సార్. నేను అదే అనుకున్నా, మీరు అదే చెప్పారు. ఇంకా సార్, ఎక్స్రే ఒక్కటి సరిపోతుందా, లేదంటే ఎంఆర్ఐ కూడా తీసుకోవాలంటారా? ఎంఆర్ఐ ఏం అవసరం లేదు సార్.
సార్ ఎంఆర్ఐ తీసుకుంటే బెటర్ ఏమో కదా, అప్పుడే సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ ఉంటే ఏమైనా తెలుస్తుంది. ఏమంటారు? ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తారా? లేదు సార్, చాట్ జీపీటీలో చూసా. మరి ట్రీట్మెంట్ కూడా దాన్నే అడగాల్సింది. అది కూడా చేశాను సార్. ఐఎఫ్డి, ట్రాక్షన్, అల్ట్రాసౌండ్ ఇలా చాలా చూపించింది సార్. కానీ ఇందులో ట్రాక్షన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ చూపించింది సార్. అందుకే నాకు ట్రాక్షన్ చేయండి సార్. హలో 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 ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? ట్రాక్షన్ అంటే నాకు తెలుసు సార్. తెలుసా? అదే సార్, ట్రాక్షన్ అంటే బెల్ట్ పెడతారు, ఇలా స్ట్రెచ్ చేస్తుంది, అప్పుడు రిలాక్సేషన్ వస్తుంది. అదే కదా సార్ ట్రాక్షన్ అంటే. సార్ అన్ని గూగుల్ రివ్యూస్ని బట్టి చెప్పకూడదు సార్. సార్ గూగుల్ రివ్యూస్ కాదు సార్, నా ఫ్రెండ్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం సార్. వాడికి కూడా ట్రాక్షన్ ఇచ్చేది సార్, 2 రోజుల్లో సెట్ అయిపోయింది. నాకు కూడా అదే ఇచ్చేయండి సార్. అది పేషెంట్కి మారుతూ ఉంటుంది సార్. సార్ నేను వాడు సేమ్ హైట్, సేమ్ వైట్, సేమ్ ప్రాబ్లం. అందుకే మీరు నాకు అదే ట్రీట్మెంట్ ఇచ్చేయండి. మీరే అన్నీ డిసైడ్ అయితే నన్ను ఎందుకు అడగడం? మీరే ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోండి. సార్ ఈ ఐడియా ఏదో బాగుంది సార్, నేను ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా సార్. సార్ అలా చేయించుకోకూడదు సార్, నేను ఊరికే అన్నాను. మీకు చాలా ఇబ్బంది అవుతుంది. స్పైనల్ కార్డ్లో ఇంజురీ అయితే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. సార్ దాని కాంప్లికేషన్స్ అంటున్నారు కదా, అది కూడా చూశాను సార్. అది కూడా స్పైనల్ కార్డ్ ఇంజురీ అయినప్పుడు ఫిక్సేషన్ ఏదో చేస్తారు కదా సార్, అది కూడా చేసేయండి సార్. ఒకేసారి నేను సర్జరీ చేయించుకున్నాక అప్పుడు నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్. ఓకే కదా సార్ మీకు? సార్ మీకు అసలు చిన్న పెయిన్కి సర్జరీ చేయకూడదు సార్, ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. సార్ మీరు డబ్బుల గురించేం ఫీల్ అవ్వకండి, నేను ట్రీట్మెంట్ చేయించుకొని మీ దగ్గరికి వస్తాను. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మీ దగ్గరే తీసుకుంటాను. ఓకేనా సార్? అది కాదు సార్. ఓకేనా సార్? యూ డోంట్ వరీ సార్, టేక్ కేర్ సార్. బాయ్ సార్, సర్జరీ చేయించుకొని సార్, వస్తా సార్, సార్. సార్, సార్. బాయ్. గూగుల్ వచ్చిన తర్వాత ప్రతివాడు డాక్టర్ అయిపోయినాడు. ఎవరికి వాడు ట్రీట్మెంట్ చేసుకుంటే మేము ఇన్ని సంవత్సరాలు ఎందుకు చదవాలి? ఒక్క కాకపోతే నెక్స్ట్. హాయ్ సార్, చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మీ క్లినిక్లో హోమ్ విజిట్ చేస్తారా సార్? చేస్తాం సార్. ఎవరికి ప్రాబ్లం? మా బామ్మకి ఓ ఏమైంది సార్? లెగ్ ప్యారలైజ్ అయింది సార్. తప్పకుండా చేస్తాం సార్. అడ్రస్ చెప్పండి. దీనికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 500 సార్ విజిట్కి. 500? 300 తీసుకోవచ్చు కదా సార్ ఇదేనా కూరవాళ్ళ వ్యాపారం సార్? బేరాలు ఆడుతున్నారు. మీరు కూడా డాక్టర్స్ లాగా అంత ఛార్జ్ చేస్తే ఎలా అండి? కొంచెం తగ్గించవచ్చుగా సార్. డాక్టర్స్ లాగా ఏంటి సార్? మేము డాక్టర్సే సార్. మీకు వాళ్ళకి తేడా ఉంది కదా సార్, వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు, మీరు కాదుగా. హలో సార్, ఎంబీబీఎస్ డాక్టర్కి మేము ఏం తక్కువ కాదు సార్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే పేషెంట్స్తో ఎక్కువ టైం మేమే స్పెండ్ చేస్తాం. ఎవరికైనా సర్జరీ అయిన తర్వాత, స్ట్రోక్ వచ్చిన తర్వాత మేమే దగ్గరుండి గంటలు రీహాబిలిటేషన్ చేస్తాం సార్. మేము కూడా ఎంబీబీఎస్తో సమానం సార్. కానీ మీరు మందులు రాయరు, సర్జరీలు చేయరు, వాళ్ళకు మీరెలా సమానం అవుతారు సార్? కేవలం మందులు రాసి సర్జరీలు చేస్తేనే గొప్ప కాదు సార్, రీహాబిలిటేషన్ చేయడం కూడా ఇంపార్టెంట్. మేం లేకపోతే డాక్టర్లు ఎన్ని సర్జరీలు చేసినా వేస్ట్ సార్. కేవలం మేము మాత్రమే కాదు సార్, నర్సులుగా పనిచేసిన సరిగా పనిచేయకపోయినా పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉంది. ఎమర్జెన్సీ ట్రోమా వాళ్ళు కూడా అంబులెన్స్లో సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు సార్, మేమందరం కలిసి పనిచేస్తేనే పేషెంట్స్ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఐఎమ్ సో సారీ సార్. సారీ వద్దు సార్. మెడికల్ ఫీల్డ్ అంటే కేవలం ఎంబీబీఎస్, డెంటల్ మాత్రమే కాదు సార్, చాలా కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా పేషెంట్స్ సర్వ్ చేస్తారు. మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ చాలు. ఓకే సార్, అర్థమైంది. సరే సార్, అడ్రస్ చెప్పండి, ఇంటికి వస్తాం.